హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ హోమ్ అండ్ కిచెన్. సో, ఈరోజు రెసిపీ ఏంటంటే జంతికలండి. ఆంధ్రాలో జంతికలు అంటారు అండ్ హైదరాబాద్‌లో మురుకులు అంటారు. సో, ఇవి చాలా క్రిస్పీగా, టేస్టీగా తయారు చేయాలి. ఎలా అనుకుంటున్నారా? సో, మీరేం కంగారు పడొద్దు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు తప్పకుండా టేస్టీ జంతికలు తయారు చేసుకోవచ్చు. సో, వచ్చేవి ఎండాకాలం పిల్లలకి సెలవులు కాబట్టి సో, కరకరలాడే జంతికలు చేసి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి తినడానికి కూడా స్నాక్స్ బావుంటుంది. సో, ముందుగా మనం బియ్యం తీసుకోవాలండి. బియ్యము రేషన్ బియ్యం అయినా పర్వాలేదు. బయట నార్మల్‌గా కాస్ట్‌లీ బియ్యం యూజ్ చేసినా పర్వాలేదు. సో, ఈ బియ్యాన్ని 5 గ్లాసెస్ ఒకే గ్లాసు మీరు కొలపెట్టుకోండి. ఆ గ్లాసెస్‌తోని 5 గ్లాసెస్ కడాయిలో వేసుకొని లైట్‌గా వేయించేసుకోవాలి. సో, ఇవి డార్క్‌గా వేయించుకోవద్దు. లైట్‌గా వేయించేసుకొని ఒక ప్లేట్‌లోని తీసుకొని కొంచెం ఆరబెట్టినట్టు వేసుకోవాలనమాట. ఇవి ఆరేలోపు మళ్ళీ కడాయిలోని ఒక గ్లాసు సాబుదానా అంటే సగ్గుబియ్యం తీసుకొని వేయించేసుకోవాలి. వీటిని కూడా లైట్‌గానే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత సో, ఆ బియ్యం ఇందాకలా ఆరబెట్టాం గదా! దానికి ఒక వైపుగా వేసేసుకోండి. అండ్ అలాగే ఒక గ్లాసు పెసరపప్పు సేమ్ గ్లాస్ అండి. ఒకే గ్లాసు పెసరపప్పు వేసుకొని అలాగే వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే చిన్న గ్లాస్ అండి. చిన్న గ్లాస్‌తోని పచ్చి శనగపప్పు ఒక గ్లాసు, అలాగే మినపప్పు ఒక గ్లాసు వేయించుకోండి. ఇలా లైట్‌గా వేయించుకున్న తర్వాత వేపిన శనగపప్పు 2 కప్పులు వేసుకోండి. కొంచెం లైట్‌గా వేయించుకొని 21 మిరపకాయలు నేను వేసుకున్నాను. సో, మీకు కావాలంటే ఇంకా కారంగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. సో, ఇలా వీటిని గూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా వేయించుకున్న వాటిని పిండాడించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేడి చేసుకోండి. ముందుగా మనం పిండి తీసుకున్నాం కదా! ఈ పిండిలోని 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, అలాగే వామ్ ఏసుకోండి. ఉప్పు కానీ, వాము కానీ మీకు తక్కువగా అయినట్టు అనిపిస్తే మీరు లాస్ట్‌లో ఒకసారి టేస్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు వేడి చేసిన ఆయిల్‌ని ఇందులో వేసేసుకోండి. చాలా జాగ్రత్తగా వేసుకోండి. సో, వేడి వేడి ఆయిల్ కదా! తుల్లిపోయే అవకాశాలుంటాయి. సో, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోని ఆయిల్ వేసుకోండి. జంతికలు వేయించుకోవడానికి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. ఈలోపు ఇక్కడ మనం పిండిని కలిపేసుకోవచ్చు. సో, ఆయిల్ వేసిన తర్వాత కొంచెం చల్లబడిందా లేదో చూసుకొని జాగ్రత్తగా ఉండలుగా ఉండకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. సో, ఇలా అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ కొంచెం యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉండేలాగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్న ప్రాబ్లమే, అలాగని కొంచెం వాటర్ ఎక్కువయ్యి కొంచెం లూజ్‌గా కలుపుకున్న ప్రాబ్లమే. జంతికలు కరెక్ట్‌గా రావు. సో, ఇంకేంటండి మనం పిండి కూడా కలిపేసుకున్నాం. జంతికలు వేసుకోవడానికి రెడీ చేసేస్తున్నాను. సో, నేను 3 కన్నాలు ఉన్నయి తీసుకున్నాను. ఎందుకంటే రెగ్యులర్‌గా అందరూ ఇదే యూజ్ చేస్తారు కాబట్టి నేను కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. సో, దీనికి లోపల అండ్ బయట మనం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండి ముద్దను తీసుకొని ఇందులోని బాగా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్‌లోని చిన్న పీస్ వేసి చూడండి. అది పైకి తేలినట్టయితే ఆయిల్ బాగా మరిగినట్టే. సో, ఇప్పుడు మనం జంతికలు వేసేసుకోవచ్చు. సో, లైన్‌గా ఇలా జాగ్రత్తగా జంతికలు వేసేసుకోండి. మీ కడాయి ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. నేను తీసుకున్న దాని ప్రకారం అయితే 4 వేసుకోవచ్చు. సో, ఇలా 4 జంతికలు నేను వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కదపకుండా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత అటు ఇటు ఒక నిమిషం తిప్పి వేయించుకొని జంతికలు ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. మీరు సిమ్‌లో పెట్టుకొని తీసుకోవచ్చు. చాలామంది ఆయిల్ పీల్చేస్తది అంటారు. అలాంటి ఏం ప్రాబ్లమ్ ఉండదండి. సిమ్‌లో పెట్టుకొని జాగ్రత్తగా తీసుకోండి. అండ్ నేనిక్కడ ఒక పెద్ద జంతిక వేసుకుంటున్నాను. ఎందుకంటే స్పెషల్‌గా నా కోసం అని చెప్పి వేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీ ఇంట్లో కావాలంటే మీకోసం అని చెప్పి ఒక పెద్ద జంతిక వేసుకోండి. అందరికీ చిన్న జంతికలు ఇచ్చి మనం పెద్ద జంతిక తింటే ఆ కిక్కే వేరప్పా! సో, మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. ఒక్కసారి గాని ట్రై చేశారంటే తప్పకుండా మళ్ళీ మీరే చేసుకొని తింటారు. ఇంకా ఇక్కడ చాలా మందికి డౌటొస్తుంది. కారం సరిపోకపోతే ఎండుమిరపకాయలు ముందే వేసాం కదా! అవ్వదు అని ఆలోచిస్తూ ఉంటారు. అదేం ప్రాబ్లమ్ లేదండి. కలిపిన తర్వాత లాస్ట్‌లో ఇంట్లో కారం ఉంటుంది కదా! అదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకేంటండి మీ ఇంట్లో వాళ్ళతో వావ్! అనిపించుకోవడానికి రెడీగా ఉన్నారా? సో, ఇలా క్రిస్పీ జంతికలు ఎండాకాలం సెలవుల్లో మీ ఇంట్లో పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఈవినింగ్ అవ్వగానే కరకరమంటూ కరకరలాడే జంతికలు తినేయొచ్చు. సో, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.